అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? ప్రాక్సీ అనే పేరు రీసెంట్ ఏం కాలేండి, కానీ ఒక 10 ఏళ్ళ నుంచి అయితే బీభత్సంగా వినపడుతుంది. యాక్చువల్గా నాకు తెలిసిన ప్రాక్సీ ఒకప్పుడు నెట్వర్క్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు కంప్యూటర్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలంటే ఏదో ఒక పర్టికులర్ కంప్యూటర్కి ఇంటర్నెట్ ఉంటుంది. మిగిలిన కంప్యూటర్లన్నీ ఇది డబ్బా కంప్యూటర్ల రోజుల్లో మిగిలిన కంప్యూటర్లన్నీ ప్రాక్సీ ద్వారా ఈ కంప్యూటర్ కనెక్ట్ చేసేవాళ్ళు అనమాట, యూజింగ్ ప్రాక్సీ సర్వర్ అనేది. సో విండోస్లో అప్పుడు తెలుసు ప్రాక్సీ సర్వర్ యాక్చువల్గా. కానీ ఆ ప్రాక్సీని ప్రజెంట్ రకరకాల ప్రాక్సీలకు వాడేస్తున్నారు. ప్రాక్సీ ఇంటర్వ్యూస్, ప్రాక్సీ సర్టిఫికెట్స్, ఏది చూసుకున్నా ప్రాక్సీయే కదా. దొంగ సర్టిఫికేట్ కూడా ఇట్ డజంట్ మీన్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రాక్సీ కదా. సో అసలు ఇవాళ రోజున H1ని ఇంత లెవెల్లో క్రాక్ డౌన్ చేయాల్సిన దుస్థితి అమెరికాలో రావడం కారణం కూడా ఈ కైండ్ ఆఫ్ ప్రాక్సీ కల్చర్ కూడా ఒక రకంగా పార్టే. ఎందుకంటే సర్టిఫికెట్ ఒకటి ఎక్కడో కొట్టించుకొని యుఎస్ వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయినా వాళ్ళ పేరు మీద ఎవడో ఒకడు ప్రాక్సీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఇతనికి జాబ్ వచ్చేది, కానీ పేరు ఇతంది, జాబ్ చేసేది ఇంకొకళ్ళు. ఓకే, అలాగా ప్రతి చోట ప్రాక్సీ. మనమేం కరప్షన్, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కరప్షన్ ఉందంటుంటాం. మరి శంకర్ గారు ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటే మంచిగా తీయచ్చు సినిమా, కానీ ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎంత కరప్షన్ ఉందనేది అసలు ఎవరు బయటపెట్టట్లా. ఐటీ ఇండస్ట్రీలో ఎంత కరప్షన్ ఉందనేది నిజంగా పెద్ద పెద్ద కంపెనీస్లో అది ఓన్లీ గవర్నమెంటే. కరప్షన్ అంటే లంచం అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటారు అనే టైప్లో మాట్లాడారు. కానీ వరస్ట్ దెన్ గవర్నమెంట్ కల్చర్ ప్రైవేట్ ఇండస్ట్రీలో ఈ ఒక ప్రాక్సీ, నెక్స్ట్ ఈ లంచం, ఈ రెండు బీభత్సంగా ఉన్నాయి. సో ఈ టాపిక్ మీద మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడదాం. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా రీసెంట్ పాస్ట్ ఒక 5 yearsలో మాత్రం ప్రాక్సీ బీభత్సంగా నడిచిందండి. ఎప్పుడైతే ఆన్లైన్ ఇంటర్వ్యూలు, ఏది మన ఈ వీడియో ఇంటర్వ్యూస్ రావడము, తర్వాత వాళ్ళకి ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళు మొత్తం మన బ్యాచే, ఇంటర్వ్యూ చేసేది మనోడే, అటెండ్ అయ్యేవాడు మనోడే, అంతా తెలుసు. ఫుల్ ఓపెన్ సీక్రెట్, ఏం లేదు దాంట్లో, ఫుల్ ఓపెన్ సీక్రెట్. ఎండ్ ఆఫ్ ద డే వీడి కంప్యూటర్ ముందు కూర్చుంటాడు, కానీ ఉద్యోగం చేసేది వేరేవాడు అనమాట. రీసెంట్గా అలా ఇన్ఫోసిస్ కంపెనీ అనుకుంటా, ఎవరో ఒకతన్ని చెన్నైలో, మోస్ట్ ప్రాబ్లీ చెన్నైలోనో బెంగళూరులోనో జరిగింది. అతన్ని పోలీస్ కేసు కూడా ఫైల్ చేశారు. ఏంటి అంటే ఇంటర్వ్యూ అటెండ్ అయింది ఒకడట, జాబ్లో జాయిన్ అయిన తర్వాత చూస్తే ఆ ఫేసు ఈ ఫేసు వేరంట. మరి అలా ఎలా ఇంటర్వ్యూ చేశారో నాకైతే అర్థం కాలేదు. అంటే మరి ఇది దొరికిపోయాడా, లేకపోతే చాలా నేను విన్నది కూడా ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళలోనే ఒకళ్ళు ఉన్నారు ఇండియాలో, డిగ్రీ చదివినటువంటి ఒక ఇంగ్లీషు కూడా సరిగ్గా రాదు, ఎప్పుడు జాబ్ చేయలే, కట్ చేస్తే పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ జాబు. షాక్ అనమాట. అదేంటి అట్లెట్లా పాసిబుల్ అయింది అంటే తెలుసుకుంది ఏందయ్యా అంటే, ఎవరో ఒక టీం ఉంటారట, ఇంటర్వ్యూ వాళ్ళే చేసుకుంటారట, జాబ్ వాళ్ళే చేసుకుంటారట, అన్ని వాళ్ళే చేసుకుంటారట. జస్ట్ మనం ఒక బొమ్మలాగా మీటింగ్లలో కూర్చోవటము, అటెండ్ అవ్వడము. సో అంటే ఇది ఎంత ఓపెన్ సీక్రెట్ అనమాట, అందరికీ తెలుసు. ఇంపాసిబుల్ కదా, హెచ్ఆర్ వాళ్ళకి తెలియకుండా పాసిబుల్ అవుతుందా ఇది? ఈవెన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేసినా కానీ తెలిసిపోతుంది, 4 ముక్కలు మాట్లాడే ఇంగ్లీష్ని బట్టి వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ ఏంది, వాళ్ళు ఏందనేది తెలిసిపోతుంది. సో అసలు నెవర్ ఎవర్ డన్ అన్ ఐటీ జాబు, అలాంటి పర్సన్ ఐటీ జాబ్ వచ్చింది, ఒక 6 నెలలు ఏదో డబ్బులు కట్టాలట. మరి ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దీన్నే ఏమంటారంటే బ్యాక్ డోర్ ఎంట్రీ అంటారు అనమాట, దొడ్డి దారి ద్వారా వచ్చేటువంటి ఉద్యోగం అనమాట. సో ఇలాంటి ఉద్యోగాల గురించి ఈ మధ్యన చాలా విన్నా నేను. రీసెంట్గా నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, అది వాట్సాప్లో ఎవరో పంపించారు. సేల్స్ ఫోర్స్ డెవలపర్ జాబ్ అంట, ప్రాక్సీ ఈజ్ పాసిబుల్ అంటే డైరెక్ట్ మెన్షన్ చేశాడండి. అది వెతుకుతా, దొరికితే మేము ఇక్కడ మెన్షన్ చేస్తా. ప్రాక్సీ ఎక్స్పీరియన్స్ ఈజ్ పాసిబుల్, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మేనేజబుల్, చాలా చక్కగా రాశాడు అనమాట. బ్యాక్డోర్ ఎంట్రీ, అసలు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను షాక్ అయ్యా. ఇట్లా జరుగుతుందా ఐటీ ఇండస్ట్రీ, ఇంత ఘోరం అయిపోయిందా? మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటారు అంటారు. మరి ఇది కాదా, కరప్షన్ కాదా? ఇది 100% కరప్షనే కదా. ప్రాక్సీ, వాట్ ఈస్ ద ప్రాక్సీ, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే
ఈ ఎవడైతే జాబు పంపించినోడు ఉన్నాడో వాడు కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని ఈ టీం అనేది లేకుండా పాసిబుల్ అవుద్దండి. ప్రాజెక్ట్ టీం కానీ హెచ్ఆర్ టీం కానీ ఎక్కడైనా ఎవడో ఒకటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే అవ్వదు కదా, ఖచ్చితంగా తెలుస్తుంది కదా వాళ్ళకి. మరి ఇది ఏంటిది? ఈ ప్రాక్సీ ఇండస్ట్రీ కరప్షన్లో నిజంగా టాలెంట్ ఉన్నోడు ఆ పొజిషన్కి అప్లై చేస్తే వాడికి జాబ్ వస్తుందా? ఇప్పుడు ఒక జాబ్ అడ్వర్టైజ్మెంట్ చేశారండి, ఓకే, నేను అప్లై చేశాను, ఇంకోటి అప్లై చేశాడు, ఇంకోటి అప్లై చేశాడు. సో ముగ్గురులో పోనీ ఒక ఇద్దరు రియల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండి హైలీ టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. బట్ కట్ చేస్తే కట్ ద స్టోరీ షార్ట్ ఏమైంది అంటే కాల్ రాలే ఏం రాలే పిచ్చోళ్ళలాగా అప్లై చేసి ఆయన ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఏంటి పరిస్థితి అంటే అక్కడ వాళ్ళు చెప్పాను కదా, ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ లాగానే దొడ్డిదారులోంచి సార్ట్అవుట్ చేసుకున్నారు. బ్యాక్ డోర్ ఎంట్రీ, ఏ పర్ఫెక్ట్ ప్రాక్సీ కరప్షన్ కదా, 100%. అంటే ఇలాంటి జాబ్ చేసే వాళ్ళకి, జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. బట్ ప్రతి చోట చీటింగే. సో దిస్ ఎగ్జాక్ట్లీ అమెరికాలో కూడా ఇదే జరుగుతుంది. 7 జాబ్లు, 6 జాబ్లు, 4 జాబ్లు, 3 జాబ్లు చేసేది ఎవడో. ఎందుకంటే ఒక మనిషి ఎన్నం చేయగలుగుతాడండి, మీటింగ్లు అటెండ్ కావాలి, వర్క్ ఏదన్నా ఉంటే చేయాలి. కరోనా టైంలో విచ్చలవిడిగా వాడేశారు. మీకు రీసెంట్గా నేను ఒక రెడిట్ పోస్ట్లో చదివాను అనమాట. ఒక ఆమెని H1B వీసా హోల్డర్ని, H1B కాదు H4EAD వీసా హోల్డర్ని డిపోర్ట్ చేశారు. ఎందుకు డిపోర్ట్ చేశారు అంటే ఆమె 2 జాబులు చేస్తుందనో అదనో కాదు, ఆమె వాట్సాప్ చాట్ హిస్టరీ చెక్ చేసినప్పుడు అంట దాంట్లో ఫర్ అటెండింగ్ ప్రాక్సీ ఇంటర్వ్యూ ఐ విల్ ఛార్జ్ $600 ఉందంట. ఓకే, అది పరిస్థితి. దానికి వాళ్ళు నువ్వు అట్టెట్లా ఇంటర్వ్యూ అటెండ్ అయితే $600 తీసుకుని అని చెప్పేసి చపాకే బేచ్ దియా వాపస్. ఓకే, అది పరిస్థితి. అసలు ఒక్కనొక స్టేజ్లో ఇప్పటికి మన వీడియోలో చూడండి, కింద కామెంట్స్లో ఎంతమంది మెన్షన్ చేశారంటే మా చుట్టాలోడు దొంగ సర్టిఫికేట్ తీసుకుని అమెరికా వెళ్ళాడు, లేకపోతే మా చుట్టాలోడు బ్యాక్ బెంచ్ వాడు అమెరికా వెళ్ళాడు. అంటే బ్యాక్ బెంచ్ వాళ్ళు తెలివి తక్కువని కాదు, వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెన్స్. కానీ చదువులో వీకున్న మీకు వెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టక అల్లుకొని వెళ్ళిపోగలిగితే ఫైన్. కానీ నిజంగా అసలు ఈ ప్రాక్సీ ఎంత ఈ పరిస్థితికి కారణం అంటే ఫేక్ జాబ్, ఫేక్ ఎక్స్పీరియన్స్, మొత్తం ఫేకే. వాడు నిన్నగాక మొన్న అమెరికా వచ్చి ఏదో ఒక చెత్త యూనివర్సిటీలోంచి బయటకు వచ్చి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అమెరికాలో అని పెడతాడు. ఎవడయా నువ్వు అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్. తిప్పి కొడితే వాడి వయసు 23, 22 ఉంటుంది, వాడికి గ్రీన్ కార్డు ఉందంట. దాని అప్లికేషన్ చూసేది ఎవరు? మనోడే. ఇంటర్వ్యూ చేసేది ఎవరు? మనోడే. జాబ్ ఇచ్చేది ఎవరు? మనోడే. అన్నీ మనోళ్ళే. అయిపోయాయి, అండర్ ద టేబుల్ ప్రాక్సీ కట్. సో ఈ ప్రాక్సీ సర్టిఫికేట్లు, ప్రాక్సీ లైఫ్లు, ప్రాక్సీ జాబులు, జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అండి, యాక్చువల్గా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి దొంగ సర్టిఫికేట్, దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఒక 20-30% సెక్షన్ ఆఫ్ పీపుల్ భయపడతారు, దొరికిపోతే ఏమైంది అని. ఇంకొక 20% ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హానెస్ట్గా ఉంటారు, పెట్టరు. వాళ్ళు ఎందుకు నాకు ఉన్న దాంతోనే వస్తే వచ్చింది లేకపోతే లేదు. కానీ వాళ్ళు ఎప్పుడో వెనకెక్కడో లాస్ట్ సీట్లో ఉంటారు బస్సులో. ముందు ఇంతమంది ఉన్నారు కదా, బస్ ఎక్కితే డ్రైవర్ మనోడే, ఎటు తీసుకోమంటే అటు తీసుకుపోతాడు. ఆ ముందు కూర్చున్న వాళ్ళంతా ప్రాక్సీ బ్యాచ్. ఇంటర్వ్యూలు, ప్రాక్సీ ఇంటర్వ్యూలు అటెండ్ అవటం అనేది నిజంగా ఎంత నీచం అంటే అసలు భ్రష్టు పట్టించారు ఐటీ ఇండస్ట్రీని. ఇప్పుడు చివరికి ఏమైందంటే దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్ అంతా సఫర్ అవుతున్నారు. అమెరికాలో కానీ చాలా చోట్ల కొన్ని చోట్ల పాసిబుల్ కాదు, కొన్ని కంట్రీస్లో కొన్ని చోట్ల పాసిబుల్ అవుతుంది. ఆ ప్రాక్సీ అని ఒక్క సింపుల్ ప్రాక్సీ తోటి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ లైఫ్నే ప్రాక్సీ చేసేసారు. అసలు వాళ్ళకి జాబులు కూడా దొరకవనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ లేదు, అబ్రాడ్ పోవడానికి లేదు, ఐటీ లే ఆఫ్స్ జరుగుతున్నాయి, ఏఐ వచ్చి జాబులు తినేస్తుంది. ప్లస్ ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్న కొద్దో గొప్ప ఇళ్ళు అక్కడ పోయి జాబ్ చేసుకుందాంరా అంటే ఈ చేసినటువంటి కథలకి మొత్తం చెత్త అయిపోయింది కదా. ఎంత ఇన్ఫర్మేషన్ అనలేదు.
అరే నువ్వు పంపియనా, నీకేముంది మనం చూసుకుంటాము, ఈ టైప్లో ఉంది పరిస్థితి. సో నిజంగా ఒక్కొక్కళ్ళు ఇంట్లో కూర్చొని జాబులు చేస్తుంటారు, జాబు వేరే వాడి పేరు మీద ఉంటుంది. చాలా మంది పెట్టారండి కామెంట్స్లో, దగ్గర నాకు తెలిసి ఒక 20-30 కామెంట్లు వచ్చి ఉంటాయి అనుకుంటా. మాకు తెలిసినోడు అట్లా వెళ్ళాడు, మాకు తెలిసినోడు ఇట్లా వెళ్ళాడు, H1 కొట్టుకున్నాడు. వీళ్ళు ఏంటంటే ఈ ప్రాక్సీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళేం జాబులేం చేయరు, వాళ్ళ పేరు మీద పేరోళ్ళు రన్ అవుతూ ఉంటాయి, డబ్బులు పడుతూ ఉంటాయి హుండీలో. ఓకే, కాకపోతే వీళ్ళు ఏంటంటే మేనేజింగ్, అటు మేనేజ్ చేయటం, ఇటు మేనేజ్ చేయటం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవటం, ఇల్లు అమ్మటం, స్థలాలు అమ్మటం, పేరుకి H1B ఐటీ జాబే, దానికన్నా రన్ అవుతూ ఉంటుంది. లేదంటే ఇన్సూరెన్స్ పాలసీలు చేసుకోవటం, లేకపోతే డీలింగ్ అనమాట. మావాడు ఉన్నాడన్నా మరి జాబ్ కావాలంట, ఏం సంగతి, ఏమి ఇప్పిస్తావా, ఓకే CV పెట్టాలనా, ఓకే ఇంటర్వ్యూ మీరే చూసుకోవాలి, మొత్తము మనకేం సంబంధం లేదు, అరే నువ్వు పంపియన్నా, నీకేముంది మనం చూసుకుంటాము, ఈ టైప్లో ఉంది పరిస్థితి. సో నిజంగా ఇవాళ రోజున ఐటీ ఇండస్ట్రీలో ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే జెన్యున్గా ఐటీ జాబ్ చేస్తున్నాడు వీడు అని నమ్మలేని పరిస్థితి వచ్చింది. ఆడికి ఎవడో ఇప్పించుంటాడు లేరా బై అనేటట్టు ఉంది పరిస్థితి. కానీ ఇది అందరూ కాదు, ఒక 50-60% జెన్యున్గా అలా వాళ్ళు బీటెక్లు అయిపోయి జాబులు తెచ్చుకొని, లేకపోతే H1 మీద అమెరికా వచ్చి వాళ్ళు జాబులు ఎత్తుకొని మంచిగా సెటిల్ అయిపోయి, ఒక జాబు 2 జాబులు వైఫ్ అండ్ హస్బెండ్తోని సర్దుకొని పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ కొంతమంది నాలెడ్జ్ లేనోళ్ళు, తర్వాత చదువు సరిగా రానోళ్ళు, అమెరికా మీద ఇంట్రెస్ట్తో అమెరికా వచ్చినోళ్ళు, లేదా ఇండియాలో అయితే కనుక బ్యాక్డోర్ ఎంట్రీలో ఏముంది 6 నెలలు వాడికి 30,000-60,000 జీతం ఇప్పిస్తారు. ఈ బ్యాక్డోర్ ఎంట్రీలో 30,000 ఇడికి వస్తాయి, 30,000 వాళ్ళకి వెళ్తాయి. అరే ఇంట్లో దీన్ని కూర్చునే దానికి 30,000 చాలదా, ఒక 6 నెలలు మెయింటైన్ చేస్తే చాలు, ఈ లోపు నెమ్మదిగా వాళ్ళే అల్లుకుంటుంటారు. లేదు ఇంకో 6 నెలలు కావాలా, ఎక్స్టెన్షన్ చేస్తారు, దానికి కూడా H1B ఎక్స్టెన్షన్ లాగా ప్రాక్సీ ఎక్స్టెన్షన్. ఓకే, ప్రాక్సీయే కదా మరి, వాళ్ళ వరకు వీళ్ళు చేయడం అంటే ప్రాక్సీయే కదా. అసలు కంపెనీస్ ఎట్లా అలౌ చేస్తున్నాను అర్థం కాలేదు. ఈ మధ్యన ఎన్ని చూశానంటే న్యూస్, నేను బ్యాక్డోర్ ఎంట్రీ చెప్పా కదా, నాకే వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఫేక్ పాసిబుల్, ప్రాక్సీ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దిగజారిపోయారంటే డబ్బు సంపాదించుకోవటం కోసం. అంటే దీనివల్ల నష్టం ఎవరికి వస్తుందంటే, ఒక జాబు పడినప్పుడు ఇంటర్నల్గా మీరు డబ్బుల కోసం కక్కుర్తి పడి కరప్షన్ చేసి సార్ట్అవుట్ చేసుకుంటే, మరి జెన్యున్గా జాబ్ ఎత్తుకున్న పరిస్థితి ఏంటి పాపం. వాడికి జాబ్ పోయింది, జాబ్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అవుతుంది. మీరు ఇక్కడ దొంగలు ఉళ్ళు పంచుకుంటే పరిస్థితి ఏంటి, వాడికి ఎప్పటికి జాబ్ రావాలి. నిజంగా అవకాశం కోసం న్యాయంగా వెతుకుతున్నటువంటి వాడు ఇప్పటికీ బలైపోతాడు. ఒకప్పుడు ఇలా లేదు. ఒకప్పుడు ఈవెన్ అమెరికా నుంచి, అంటే ఆ రోజుల్లో వాట్సాప్లో అవి లేనప్పుడు కూడా చక్కగా అమెరికా నుంచి ఫోన్ చేసి టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఒరాకిల్ మీద దాని మీద మంచిగా ఫోన్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి H1 చేసి తీసుకెళ్లారు, వాళ్ళని అకామిడేషన్తో సహా ఇచ్చి పర్ఫెక్ట్గా. ₹1 పెట్టిన వాళ్ళు లేడు అప్పట్లో, ₹1 మొత్తం వాళ్ళే ఖర్చులు, మొత్తం వాళ్ళే పెట్టి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఎంతకి దిగజారిపోయిందంటే అసలు ఆ H1 అంటేనే నిజంగా అమెరికాలో ఒక రకంగా చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఒక మంచి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా బ్యాడ్ నేమే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది చేసినటువంటి H1 అబ్యూస్కి జెన్యున్గా ఆడేదో బతుకుతున్నాడు మంచిగా, ఫ్యామిలీ చేసుకుంటే వాడి మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది కదా. వీడికి ఒక్కడికే కాదు కదా, గుంపులో జనాలకు ఏదైనా జరిగితే అందరికీ జరుగుతుంది, ఒక్కడికి ఎందుకు జరుగుతుంది, అది పరిస్థితి అనమాట. సో ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా మంచిగా చక్కగా కరప్షను, ప్రాక్సీ ఈ 2 బీభత్సంగా నడుస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలని లంచాలు తీసుకున్నారనేటువంటి హక్కు ప్రైవేట్ ఇండస్ట్రీ వాడికి ఎవరికి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.